మీరు ఇచ్చినటువంటి తరుణానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుడికి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానాంశము కంఫర్ట్ ఆఫ్ ది గాడ్. దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తాడు. దేవుడు సౌకర్యము అనొచ్చు, సుఖము అనొచ్చు, ఆదరణ అనొచ్చు, ఓదార్పు అనొచ్చు, ఊరట అనొచ్చు, నిర్మలము అనొచ్చు. ఏమైనా అనుకోండి, దేవుడు మనల్ని ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. కారణం ఆయన ఆదరణకర్త, ఆయన రక్షణకర్త, ఆయన సృష్టికర్త. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షణకర్త, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. ఈ లోకంలో ఆదరణ లేక కుటుంబాలు కొలాప్స్ అయిపోతా ఉన్నాయి. కారణం డబ్బు. రాత్రికి రాత్రి డబ్బులు సంపాదించాలి. ఇంకా నీ ఆత్మ సంగతి ఏంటి? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఇవన్నీ ఎవడి వశం అవుతాయి? ఒక్కసారి కూడా ఆలోచన చేయట్లా. మాట్లాడిన విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేస్తా ఉన్నారు. ఒకప్పుడు నేను అలాగే చేసి ఉన్నాను. అయితే నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నాక తెలిసింది ఏంటయ్యా అంటే, ఈజ్ ద ఆల్ మైటీ. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని సెలవిచ్చాడు. ఈ లోకం కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. మనము కష్టకాలంలో, మనము జబ్బుతో ఉన్నప్పుడు, మనము బాధతో ఉన్నప్పుడు, మన వేదనతో ఉన్నప్పుడు, మనకి దిక్కు తోచనప్పుడు మనల్ని ఆదుకునేవాడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. 2 కొరింథీయులు చూడండి, 2 కొరింథీయులు 1:3-4. కొరింథీ 2వ పత్రిక 1:3. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. 4 కూడా దేవుడు మిమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారికైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మన శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఎంత బైబిల్ మొత్తంలో ఆదరణ గురించి ఎంత గొప్ప వాక్యం ఇక్కడ రాయబడి ఉన్నది. 2 కొరింథీయులు 1:3-4. కనుక మన ఆదరించేవాడు, మన కష్టకాలంలో ఆదరించేవాడు. మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, సువార్థికుడైనటువంటి మోడీ గారు చికాగో పట్టణం వెళ్ళాడంట. ఒకసారి పట్టణం వెళ్ళినప్పుడు, ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అతనికి స్వాగతం చెప్పి ఏం చెప్పారంటే, ఇదిగోండి అని ఒక చిన్న పాప బొమ్మ చూపించారంట. చూపించిన తర్వాత మరి ఈ పాప ఏదండి, మీ ఇంట్లో ఏదండి అంటే, బయటికి వెళ్ళిందా అంటే చనిపోయిందండి అని నవ్వుతూ చెప్తున్నాడట. అప్పుడు ఇదేంటండి మీ పాప చనిపోతే నవ్వుతూ చెప్తున్నారు అన్నాడట మోడీ గారు. అయితే అప్పుడు ఆయన అన్నాడట, ఆ ఇంటికల్లా ఆయన ఆ బొమ్మ చూపిస్తూ, ఇదిగోండి ఈ పాప వల్లే నేను రక్షణలోనికి వచ్చాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ పాప పుట్టిన తర్వాత కొంతకాలానికి చనిపోయిందంట. అయితే ఒకరోజు కళ్ళలో కనబడి, పప్పా నీవు ఈ లోకంలో పడిపోయావు,
ఈ లోకంలో నీకు ఆదరణ ఉండదు. నీకు ఆదరణ కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకో. నీకు కంఫర్ట్ రావాలంటే యేసుక్రీస్తు నమ్ముకో అని చెప్పి కలలో చెప్పిందంట ఆ పాప. అప్పటి నుంచి మారు మనసు పొందాడంట. ఇది రియల్గా జరిగిన స్టోరీ. ఇది రియల్గా చికాగో కంట్రీలో, ఆ యుఎస్ఏలో చికాగో సిటీలోని ఆ స్టేట్లో జరిగినటువంటి సన్నివేశం. కనుక ఆ పాప వల్ల నాకు రక్షణ వచ్చింది, మా అమ్మాయి వల్ల నాకు రక్షణ వచ్చింది. కనుక ఆదరణ ఇచ్చేవాడు దేవుడు, కనికరము చూపువాడు మన దేవుడు. కీర్తనలు 23:4. కీర్తనలు 23 అధ్యాయం 4వ వచనం. గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడు ఎప్పుడు కూడా ఆస్వాదించే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఏంటండి, ఒక ఆయన పాస్టర్ బోధ చేస్తా ఉన్నాడంట. దేవుడు మిమ్మల్ని కంఫర్ట్ చేస్తాడు, ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు అని ముందు లైన్లో కూర్చున్నాడంట ఒక ఆయన. ఆయన వచ్చి ఆపడే మీటింగ్లో పెద్ద చెప్పొచ్చారని గొడవ చేస్తున్నాడంట. ఆ మీటింగ్ కండక్ట్ చేసిన ఆయన బాబు కాముండు అని ఎంత చెప్పినా వినట్లేదంట. ఆఖరికి ఆ పాస్టర్ గారు ప్రసంగం స్టార్ట్ అయ్యింది, ఇతను గట్టిగా అరుస్తున్నాడంట. ప్రసంగం ఆపేసేయండి అన్నా అంట. అప్పుడు ఆయనకి పిలిచి, నేను మీటింగ్ అయ్యాక మీతో మాట్లాడతానండి, నేను ప్రసంగం ఆపను, దయచేసి మీరు వినండి అంటే. ఏంటండి మీటింగ్ అయ్యాక మాట్లాడేది? నా భార్య చచ్చిపోయి 6 నెలలు అయింది, నన్ను ఎవరు ఆదుకుంటారు, దేవుడు అనేవాడు లేడు. ఎంత భక్తిగా ఉన్నదో నా భార్య. యేసుక్రీస్తు అంటే ప్రాణాలు అర్పించే అంత ప్రేమమూర్తి నా భార్య. ఏమిటండి దేవుడు ప్రేమ, దేవుడు ఆదరించేది? నా భార్య చచ్చిపోయి 6 నెలలు అయింది, నేను ఎంతో దుఃఖంతో ఉన్నా, నేను వేదనతో ఉన్నా. ఇలాంటి మీటింగ్లు చాలా చూసాం మేము అని అంటున్నాడట. దయచేసి ఆ పాస్టర్ గారు అన్నాడట, దయచేసి ఈ మీటింగ్ అయ్యే వరకు నువ్వు మీరు ఉండు నాయన అన్నాడట. సరే నేను కూర్చున్నా అంట. ఎప్పుడు అడుగుదామా, ఎప్పుడు మీటింగ్ అయిపోతా. ఆఖరికి మీటింగ్ అయిపోయింది, 1 గంటన్నర అయ్యింది. మీటింగ్ అంతా అయ్యాక వేదిక పైకి పరిగెట్టుకొని వెళ్ళాడంట. వెళ్ళి ఇప్పుడు చెప్పండి, నా భార్య చచ్చిపోయి 6 నెలలు అయింది, ఇంకెక్కడ ఉన్నాడండి దేవుడు? దేవుడు లేడండి, దేవుడు ఆదరించడం అనేది అబద్ధం అని చెప్పినప్పుడు అతను చెప్పాడంట, నీ భార్య చనిపోయి ఎన్నాళ్ళు అయిందన్నా అంట పాస్టర్ గారు ఆ వ్యక్తి అన్నాడంట 6 నెలలు. అయితే నా భార్య నిన్న రాత్రే చనిపోయింది, కానీ లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారు వీళ్ళు. ఎన్నో నెలల నుంచి చాలా వ్యయ ప్రయాసలకు వచ్చి మీటింగ్ పెట్టారు. దేవుడు నన్ను మీటింగ్కి నేనేం వెళ్తాను ప్రభువా అని అడిగితే నువ్వు వెళ్ళాలి అన్నాడట. ఇదేంటయ్యా, నా భార్య చనిపోయిందయ్యా, నువ్వు వెళ్ళాలి అన్నాడు. వేల మంది, లక్షల మంది వచ్చి కూర్చున్నారు, ఖర్చులు పెట్టేశారు ఇక్కడ. హల్లెలూయా. అప్పుడు అతడు బాధపడ్డాడ. ఎప్పుడో 6 నెలల క్రితం చనిపోయింది నా భార్య, నీ భార్య నిన్న రాత్రి చచ్చిపోతే నువ్వు మీటింగ్కి ఎలా వచ్చావయ్యా అని అన్నాడంట. అదే దేవుడు ప్రేమ, అదే దేవుడు ఆదరణ. దేవుడు ఆదరిస్తాడు, ఆయన కంఫర్ట్ కలిగి చేస్తాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ, ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన ఆశీర్వాదము మన జీవిత కాలం అంతా ఉంటుంది. మీరు చూడండి, దావీదు గురించి చూడండి. మీరు ఒక్కసారి దావీదు గురించి మీరు చూసినట్లయితే 54వ కీర్తన చూడండి, మొట్టమొదట చదవండి. 54వ కీర్తన. ప్రధాన యాజకునికి తంతి వాయిద్యములతో పాడదగినది. జీవీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. అది 54వ కీర్తన
దావీదు దాక్కున్నాడు. దాక్కున్నప్పుడు సౌలు చంపేస్తాడని దాక్కున్నప్పుడు రాసినటువంటి కీర్తన ఈ 54వ కీర్తన. ఎందుకంటే సౌలు దేవుడితో అభిషేకించబడ్డవాడు, సౌలుని చంపకూడదు, తిరగబడకూడదని దావీదే పారిపోయాడు. దావీదు దాక్కున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా దాక్కున్నాడు. యేసు ప్రభుని ఏ రోజుకి మరి ఒక్కొక్కసారి దేవుడు అలా ఎలా చేస్తాడు. ఐగుప్తులో దాచిపెట్టారు యేసు ప్రభుని. ఏ రోజుకి భయపడి ఏ రోజు ఏం చేస్తాడో అని యేసుక్రీస్తు ప్రభులు వారిని ఐగుప్తులో దాచిపెట్టారు. హల్లెలూయా. మరి దావీదు మరి సౌలుకి భయపడి ఆయన దాక్కున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన కష్టకాలంలో మనకి వ్యాధులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన శత్రువుల నుంచి, మన సాతాను శక్తుల నుంచి, మన దుఃఖాలు, మన వ్యాధుల నుంచి మనల్ని రక్షించడానికి మనల్ని దాక్కునేటట్లు చేస్తాడు. ఈ సార్వత్రిక సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఒరువు సంఘాన్ని కొంతసేపు ఆయన దాచిపెడతాడట దేవుడు. హల్లెలూయా. మహిమ కలుగును గాక. దావీదుని ఎందుకు దాక్కున్నాడో తెలుసా? దావీదు నుంచి మెస్సయ్య రాబోతా ఉన్నాడు. మనకి యేసు ప్రభు పుట్టాలంటే దావీదు దాక్కోవాలి. నువ్వు ఇప్పటికొచ్చి బతికి హాస్పిటల్లో చచ్చిపోతావురా బాబు, ఈ రాత్రి గడిస్తే నువ్వు గడిచినట్టే అని డాక్టర్స్ చెప్పిన ఈ రాత్రికి ఎనీ టైం చచ్చిపోవచ్చు అన్నప్పుడు కూడా నిన్ను ఎందుకు బ్రతకనిచ్చాడంటే కారణం, ఎందుకు నిన్ను నిలబెడుతున్నాడంటే, ఎందుకు నిన్ను ఆదరిస్తున్నాడంటే, ఇంకా నువ్వు బతుకున్నావంటే, కరోనా దాటాక కూడా నువ్వు ఇంకా బతికున్నావంటే ఆయన నిన్ను ఆదరిస్తా ఉన్నాడు, ఆయన నిన్ను కాపాడుతా ఉన్నాడు. అది పట్టించుకోకుండా నాకేం చేశాడండి, నా అప్పులండి, నాకు సుఖం లేదండి. ఈ లోకంలో ప్రతి పాస్టర్ ఇంట్లో, ప్రతి విశ్వాసి ఇంట్లో దుష్టుడు చెలరేగిపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని రాజ్యం కొరకు కష్టపడతా ఉన్నారు, దేవుని రాజ్యం వ్యాప్తి కొరకు కష్టపడతా ఉన్నారు. అందుకే సుఖము సంతోషము లేకుండా జబ్బులతో వేదనలతో గడిపినట్లు చేస్తా ఉన్నారు. దావీదు సౌలుకి మరి తరుగుతా ఉన్నాడు, ఒక పక్క అబ్షలోము తరుగుతా ఉన్నాడు, దాక్కున్నాడు. హల్లెలూయా. కనుక ఇంకా చూడండి, ఇంకో వాక్యం. మనం ఎన్నోసార్లు అలా యాక్సిడెంట్ నుంచి వాటిని తప్పిస్తూ ఉంటాడు. ఇంకోటి చూడండి, 54:7 చూడండి. యెషయా 54:7. యెషయా 54:7. 5 కూడా చదవండి. 5 నుంచి చదివితే బాగుంటుంది. యెషయా 54:5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఎందుకంటే యేసుక్రీస్తు భర్త లేని వారికి భర్తనన్నాడు, తల్లిదండ్రులు లేని పిల్లలకి తండ్రిని అన్నాడు. సర్వ సృష్టికి ఆయన, పశువులకి, పక్షులకు, జంతువులకు ఆయన తండ్రి. నీ తల్లి అయినా నిన్ను మర్చిపోద్దా కానీ నేను నిన్ను మరువను అని మనల్ని ఆదరించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఆదికాండం 16వ అధ్యాయం చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం చూడండి. 54:7 వచ్చింది. 7వ వచనం కూడా చూడండి. యెషయా 54:7. యెహోవా నిన్ను పిలుచుచున్నాడు, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించితిని. అది నిమిషం మాత్రమే నిన్ను విసర్జించితిని. గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును. హల్లెలూయా. ఆయన కృప నిత్యం ఉంటుంది, మన ఎడల నూతనముగా పుట్టిస్తుందని విలాప వాక్యాల్లో కూడా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మీరు ఆదికాండము 16వ అధ్యాయం చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను.
అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు ఎదురు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగిండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను, అది లెక్కకు వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పాను. హల్లెలూయా. లెక్కకు విస్తారమైన, లెక్క పెట్టలేము. ఎందుకంటే ఆకాశ నక్షత్రాలు, మరి షారా పిల్లలు, ఇసుక రేణువుల్లాగా 6 పిల్లలు ఉన్నారు. ఎందుకంటే షారాయి బాధ పెట్టేది బాగా. ఎందుకంటే తన పిల్లలు వచ్చేసరికి చాలా చీపుగా చూసింది. ఇంట్లో పని అమ్మాయిని పంపి, ఏమైనా నిన్ను పంపానే అబ్రాహాము దగ్గరికి, నేను నా భర్త దగ్గరికి పంపించానని నాకు పిల్లలు లేరని, నువ్వు నన్ను ఎంత చీపుగా చూస్తావా, నన్ను ఎంత తేలిగ్గా చూస్తావా, ఉండు నా యజమాని రాని అనగానే, మరి ఈ పని అమ్మాయి నీ చేతిలో పెట్టరా నీ ఇష్టం అన్నప్పుడు బాధలు పెట్టడం స్టార్ట్ చేసింది షారా. అది ఇప్పుడు కాదు, తోటి వాళ్ళ దెబ్బలాట్లో సౌత్ కోళ్ళు ఇప్పుడు కాదు, పాత నిబంధన నుంచి ఉంది. అప్పుడు ఆ బాధలు తట్టుకోలేక అది పారిపోతే, ఆగరు నువ్వు వెళ్ళిపో మళ్ళా అని దేవుడితో వచ్చి చెప్పింది. నువ్వు వెళ్ళి షారా దగ్గరే ఉండు. చాలా మంది భర్తలు వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు, భార్యను వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. కుటుంబాల్లో కోర్టుల్లోని ఒక కోర్టు సరిపోక విజయవాడలో 2 కోర్టులు పెట్టారు, ఫ్యామిలీ కోర్టులు. అంటే విడాకుల కేసులు ఎక్కువగా ఉన్నాయి, మెయింటెనెన్స్ కేసులు ఎక్కువ ఉన్నాయి. పిల్లల తల్లిదండ్రులను చూడట్లేదు. అప్పిచ్చామనుకోండి, వాడు ఎవరికి ఇస్తాడు, తిరిగి అప్పివ్వడు. ఒక 4 రోజులు లేట్ అయినా ఇద్దామనే ఆలోచన ఎవరికి ఉండట్లా. దారుణంగా ఉంది. అంచె దినాల్లో ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారు. లోకంలో ప్రేమ చల్లారిపోతా ఉంది. లోకంలో ఎవరైతే నీతిగా బ్రతకాలో, ఎవరైతే నీతిగా జీవించాలో వాళ్ళలోనే చెడు బుద్ధులు పడతా ఉన్నాయి. వాళ్ళే చాలా దారుణముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కారణము ప్రేమ చల్లారిపోతా ఉంది. అప్పుడు మనము ఎవరి వంక చూడాలో తెలుసా అండి? యేసుక్రీస్తు వంక చూడాలి. చూడండి, కీర్తనలో 94:19. కీర్తనలు 94 అధ్యాయం 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేసింది. హల్లెలూయా. మనకి చాలా విచారాలు ఉంటాయి. కుటుంబాన్ని పోషించుకునే బాధ అనేక మందికి. మరి రాజకీయ నాయకులు ఎలాగా, ఏ విధంగా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారో అర్థం కాదు. అనేక లక్షల మంది, కోట్ల మందికి వారు టేక్ కేరర్గా ఉండాలి. మరి వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారో అందుకే అబద్ధాలు ఆడతారు అనుకుంటాళ్ళు. ఏమి మహా అయితే ఒక 5గురికో 10గురికో, లేకపోతే ఒక 100 మందికి సహాయం చేయగలుగుతారేమో. మిగతా వాళ్ళకి చేయలేరు. వాళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చలేరు. నా అంతరంగంలో విచారాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే నీ ఆదరణ నాకు నెమ్మది కలుగజేస్తుంది. హల్లెలూయా. యెషయా 66:13 చూడండి. యెషయా 66:13. యెషయా 66:13 వచ్చింది. తీయాలి. యెషయా 66:13 వచ్చింది. యెహోవా ఇలా ఒక తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. మిమ్మల్ని ఆదరిస్తాడు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. చూసారా? కనుక ఒకరి తల్లి ఎవరు ఆదరించకపోయినా ప్రపంచంలో తల్లి మనల్ని ఆదరిస్తుంది. ఎందుకంటే 100 రక్తపు బొట్టులు కలిస్తే ఒక్క పాల బొట్టు అవుద్ది. 100 రక్తపు బొట్లు కలిస్తే ఒక్క పాల బొట్టు. ఏమండి? అనేక పాల బొట్టులు
మరి ఆ పిల్ల తాగుతుంది, బేబీగా తాగుతూ ఉంటారు. మరి తల్లి ఎంత సాక్రిఫైస్ చేస్తుంది, తను తగ్గిపోతూ, తన నలిగిపోతూ, తను వీక్ అయిపోతూ, తన బలహీనం అవుతూ కూడా బిడ్డకి తన రక్తాన్ని చిందిస్తూ అది పాలగా మార్చి పీతికొట్లు కడిగేవాడు, పుట్టిన తర్వాత వాడి పీతికొట్లు కడిగేవాడు, ఎత్తుకొని వాడికి పాలిచ్చి వాడిని పెద్ద చేసి అన్నీ చేస్తే తీసుకెళ్ళి అనాథ శరణాలలో పడేస్తూ ఉన్నారు. అప్పుడు ఎవరు మళ్ళా చదవండి ఆ వాక్యం. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను. మన చిన్నప్పుడు 9 మంది పిల్లలు కనేవారు. 9 మంది పిల్లలకి తల్లిదండ్రులు, ప్రత్యేకంగా తల్లి బిడ్డలందరికీ వాళ్ళకి బట్టలు వేసేవారు. వారు బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ అవన్నీ కూడా పనులు చేసేవారు, చదువు చెప్పించేవారు, అన్నం పెట్టేవారు, బట్టలు వేసేవారు, స్నానం చేయించేవారు, అన్ని పనులు చేసేవారు. కానీ ఇప్పుడు సపోజ్ ముసలోడు అయిపోయిన తర్వాత ఇప్పుడు పాతకాలంలో 9 మంది పిల్లలు ఉంటే తల్లిదండ్రులు చూసేవారు, తల్లిదండ్రులు బిడ్డలను చూసేవారు 9 మంది పిల్లల్ని. కానీ ఇప్పుడు 9 మంది పిల్లలు ఒకవేళ ఉన్నారనుకోండి, తండ్రి చచ్చిపోతే తల్లిని చూడట్లా, తల్లి చచ్చిపోతే తండ్రిని చూడట్లా. అనాథసరణాలకు 40,000 పడేస్తాం. మన ఒక ఆయన అంటున్నాడు, స్విట్జర్లాండ్లో ఉన్నాడు, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నా ఉద్యోగం పోద్ది, వీసా పోద్ది, నా తల్లి చచ్చిపోయింది, నీకు ఎంత డబ్బు కావాలో అంత ఇస్తా. పక్కింటోడికి చెప్తున్నాడు, నువ్వు అది కాస్త పనులను చేసే పనులను చేసే పనులు గ్రౌండ్స్కి వెళ్ళి చూసారండి. తల్లి చచ్చిపోతే ప్రపంచ దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నా సరే తప్పకుండా ఒక ఆదరణగా ఒక క్లూ ఉంటుంది, వెళ్ళి రండి అని చెప్తారు ఆఫీసర్. ఇది ఈ లోకం. సమయంలో మొదటి సమయంలో 30 అధ్యాయం 6వ వచనం. మొదటి సమయంలో 30 అధ్యాయం 6వ వచనం. మొదటి సమయంలో 30 అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండిని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏబోదు తెమ్మని యాజకులకు అహీమెలకు కుమారుడైన దావీదుతో పాటు అందరూ ఏడుస్తారు. ఎందుకంటే అమాలేకీయులు వచ్చి వీళ్ళు భార్యల్ని, బిడ్డల్ని, ఆస్తుల్ని మొత్తం కొట్టుకుపోతారు. అలాంటప్పుడు ఎవరిస్తారు ఆదరణ? మళ్ళా దావీదుకి ఎంతో వచ్చిన చూడండి. అలాంటప్పుడు దేవుడు హృదయానుసారుడు దావీదు. నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొద్దు అని సెలవిచ్చెను. మళ్ళా తిరిగి వారి భార్య, బిడ్డల్ని, ఆస్తుల్ని సమస్తమును దావీదుకి అప్పచెప్తాడు, విజయం ఇస్తాడు, దావీదుకి నిలబెట్టాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఆదరణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు, తండ్రి అయిన దేవుడు మనిషి అవతారంగా, నరావతారంగా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి పరలోకానికి వెళ్ళాడు. పరలోకం నుంచి సత్యస్వరూపి నిత్యుడగు తండ్రి మనకి పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించాడు. మీరు ఇంకా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి. ఆయన పరలోకం వెళ్ళిపోతూ ఈ మాటలు చెప్తాడు. ఆయన పరలోకం వెళ్ళి పరలోకం నుంచి సత్యస్వరూపి నిత్యుడు తండ్రి, ఆయన ఇక్కడికి వస్తేనే కానీ నేను పరలోకం వెళ్ళటం కుదరదు అని ఆయన చెప్తాడు యోహాను సువార్తలో. కనుక సత్యస్వరూపి అయిన ఆదరణకర్త మీకు మాకు ఎప్పుడు
ఆయన నిమిషం మాత్రమే ఆయన కోపం. 15:26 ఆ, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త ఆ, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆ, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఆ. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇద్దరు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక మనకు ఆదరణిచ్చే దేవుడు, వాదార్పించే దేవుడు, తల్లైనా మర్చిదేమో కానీ నేను మర్చిపోను, విడువను, ఎడబాయను, ప్రయాసపడి పారిపోయి చెల్లారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మత్తయి సువార్త 11:28 మత్తయి సువార్త 11:28 28. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జిల్లారా ఆ. నా యొద్దకు రండి, ఆ. నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, నేను సాత్వికుడు, దీన మనసు కలవాడను దీన మనసు గలవాడు కనుక కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని సులువైందే. ఆ, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి, మీ ప్రాణములకు విశ్రాంతి. నా భారం తేలిగ్గాను ఉన్నది. హల్లెలూయా. ఆ యేసు ప్రభు నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు, మందు తాగకూడదు, ఏమండి ఇతరుల ఆస్తి తీసుకోకూడదు. నిజమే, కష్టమే ఆచరించటం, అతి జాగ్రత్తగా నిలబడాలి. ఆయనే కంఫర్టర్, ఆయన ఆదరణించే దేవుడు, నన్ను నిలబెడతాడు. నా కాడి సులువైనది. ఒక ఎక్సర్సైజ్ మనము సపోజ్ యోగా చేసినప్పుడు అనేక ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటారు బాడీకి. మరి ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా బాడీ అలవాటు లేని వాడు చేసినప్పుడు ఫస్ట్ 2-3 రోజులు చాలా బాధగా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది బాడీ. తర్వాత అలవాటు అయిపోయినప్పుడు అది హాయిగా ఉంటుంది, అలవాటు అయిపోద్ది, నొప్పులు ఉండవు బాడీకి. అట్లాగే మనము దేవుడు నా కాడి సులువైనదే, నా కాడి సులువైంది, మనం నిజంగా ఆచరిస్తే చాలా సులువైంది ఆయన. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నా ప్రాణం పోయిన సత్యస్వరూపి అయిన తండ్రి, మా వేదనలో, మా దుఃఖములో నా ప్రభా మమ్మల్ని ఆదరించే దేవుడు మీరు. దావీదు మహారాజు తన వేదనలో కాపాడారు, మమ్మల్ని కూడా యాక్సిడెంట్ నుంచి కాపాడారు, మమ్మల్ని జబ్బుల నుంచి కాపాడారు, మమ్మల్ని అనేక ఫైనాన్స్ ప్రాబ్లం నుంచి కాపాడారు, అనేక విషయాల్లో మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. ఇదిగో యూట్యూబ్లోని, ఫేస్బుక్లో ప్రతి కుటుంబానికి మీరు ఆదరణ ఇచ్చి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.